మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు గురించి చెల్లించేస్తున్నానయ్యా. ఈ మందిరంలో తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. మీరు స్వయంగా ప్రదక్షమి ఈ ప్రార్థనలు రేపులను దయచేయండి. తండ్రుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రదక్షమైన మా తండ్రి, ఇవాళ విశ్రాంతి దినము ఆదివారం ఆరాధన కార్యక్రమంలో ఈ ప్రపంచమనే బిడ్డలందరూ కూడా తండ్రి తమ తమ మందిరములకి వెళ్ళి అందరూ కూడా నీ మహిమ పాలు పొందినట్ల మీ సహాయము దయచేయమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఇది నేను ప్రార్థిస్తుందని పట్టుకదు కానీ నీ బిడ్డలు విశ్వాసముతో తమ మందిరంలోకి వెళ్ళి ప్రార్థనలు ఏకేవించిందని బట్టి వారి సమస్యలు తీసివేయండి, వారికి ఉన్న కష్టాలను కడిగివేయండి, వారిని పవిత్రులుగా మార్చండి, మంచి శోభములు మంచి గుణములు వారికి అనుగ్రహించండి. వారిని పీడిస్తున్న దుష్ట శక్తుల్ని, దుష్ట క్రియల్ని, సైతాని క్రియల్ని, పిశాస క్రియల్ని, భూతమ క్రియల్ని మీ అడిగేసి పాతాళంలో తక్కివేసి అగ్నిగుణంలో కాల్చి వేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఇది ఉదయపూర్వకముగా ప్రార్థిస్తున్నాను, ఆత్మపూర్వకముగా ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనల రేపులను దయచేయండి ప్రభా. ఈ ప్రార్థనను ఆలకించి విశ్వాసముతో ఉదయపూర్వకముగా ఆత్మపూర్వకముగా తండ్రి ఎవరైతే తండ్రి ప్రభా తమ తమ మందిరంలోకి వెళ్ళి ఏకేవించి ఉన్నారు, వారికి అనేక అద్భుతాలు వారి జీవితంలో జరిపించండి, అనేక ఘనకార్యాలు వారి జీవితంలో జరిపించండి. వృద్ధాపన కాలంలో ఉన్న బిడ్డలైతే వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. పసిబిడ్డలైతే తండ్రి మంచి యాక్టివ్ని, మంచి పెరుగుదలను, మంచి సౌందర్యం దయచేయండి. యవనస్తులైనట్లయితే తండ్రి ప్రభ వారికి మంచి గుణములు, మంచి స్వభావం ఇచ్చి అతి త్వరలో వారు ఎక్కడున్నా సరే తండ్రి ప్రభ వారికి జతలుగా ఏర్పాటు చేసి వివాహములను జరిపించండి. చదివి నిరుద్యోగులైన బిడ్డలైనట్లయితే వారికి చక్కటిన జాబులు ఏర్పాటు చేయండి ప్రభా. ఈ ప్రార్థనలో అనేక అద్భుతాలను జరిపిస్తారని నేను విశ్వాసముతో ఉదయపూర్వకముగా ఆత్మపూర్వకముగా నీ మందిరంలో నేను మోకరించి ప్రార్థిస్తున్న వాడై ఉన్నాను. ఈ ప్రార్థనకు నెరవేర్పులు దయచేయమని ప్రభా నీ పుణ్యపాదాలు పట్టుకుని బతిమలు అడుగుతున్నాను తండ్రి. యేసయ్య ఇప్పుడు ఇక్కడ మీరు ప్రదక్షిణ ఈ ప్రార్థనలు నెరవేర్పులు దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.